2011 సభ్యులు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉరవకొండలో మీ గోదాముల్లో విజిలెన్స్ అధికారులు సోదాల్లో సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు పప్పుశనగ కూడా భారీ స్థాయిలో దొరికిందనేది అసలు ఇది జరగనే లేదు. మీరు చెప్తున్న ఇన్సిడెంట్ పూర్తిగా అసలు రికార్డుల్లో ఎక్కడా కూడా లేదు. అట్లాంటివి ఏవీ జరగలేదు. సబ్సిడీ సాక్షి పత్రికలో సైతము లేదు ప్రత్యేక కథనాలు కూడా దాని గురించి దాంట్లో సబ్సిడీ వేరుశనగ అనేటువంటిది లేనే లేదు. పప్పుశనగ ప్యూర్లీ ఆ గోడౌన్స్ ఆర్ ఫర్ ది ఫార్మర్స్. దాంట్లో మనం ఎవ్వరం కూడా ప్రైవేట్కి కాదు, రైతుల పేరు మీద మీరు ఆ గోదాములు లెట్ మీ కంప్లీట్ ఆ గోడౌన్స్ని మేనేజ్ చేసేది నేను కాదు. భారతదేశంలో ఒక 10,000 గోడౌన్లను మెయింటైన్ చేసే సంస్థ. వాళ్ళకి నేను నెలకు 2.5 లక్షల రూపాయలకి లీజుకి ఇచ్చేసాను. సో దాంట్లోకి వెళ్ళి ఎవడన్నా మాంసం తినేవాడు మెడలో ఎముకలు వేసుకుని తిరుగుతాడని 10,000 గోడౌన్లని భారతదేశం మొత్తం మీద మేనేజ్ చేసే సంస్థకి నేను లీజుకి ఇచ్చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి నేను పెట్టుకోగలనా? సో ఇట్స్ ఆల్ ట్రాష్. చెప్పా కదా, సాక్షికి పయ్యావుల కేశవ్ ఒక మంచి లక్ష్యం, గుడ్. వాళ్ళు మర్చిపోలేని స్టేజ్లో పయ్యావుల కేశవ్ ఉన్నాడు అని అంటే ఐ ఫీల్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అసెంబ్లీలో క్యాబినెట్ ర్యాంక్లో పయ్యావుల కేశవ్ గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటారు. అంటే ఈ ఎక్స్పాన్షన్లో మీకైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. తప్పకుండా మనిషి ఆశాజీవి కాబట్టి నేనైతే వేరే రకంగా ఆలోచించాను కదా. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వద్ద విద్యుత్ శాఖ న్యాయశాఖ ఉన్నాయి, మీకు విద్యుత్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని గట్టిగా చెప్తున్నారు. సరే, చర్చలు ఏమైనా జరగచ్చు. అల్టిమేట్లీ క్యాబినెట్లో గలం వినిపించడానికి కేశవ్ లాంటి వారు ఉండాలనేది ఒక బలమైన కోరిక అందరికీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మరీ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుందండి? మంచిదే, డెఫినెట్గా. ఇప్పుడు ఇవాళ నేను పాలిటిక్స్లోకి వచ్చిన నేను నెక్స్ట్ ఏమనుకుంటాను, డెఫినెట్గా మంత్రి అయితే మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది. పర్సనల్గా నాకు వచ్చే బెనిఫిట్ ఏముండదు పరిగెత్తడం మినహా. మరింత ఎఫెక్టివ్గా మనం పని చేయగలుగుతాం. ఇన్నేళ్ల అనుభవాన్ని, ఈ జిల్లా పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని మనం ట్రాన్స్లేట్ చేయడానికి అదొక మంచి ఇదవుతుంది అనే ఆలోచన తప్ప వ్యక్తిగతంగా ఎస్ వచ్చిందా మంచిది, రాలేదా మంచిది. అల్టిమేట్లీ వీ హ్యావ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. డెస్టినీ భగవంతుడికి నేను కోరుకుని రాలా, వచ్చిన రోజులు వీడు మంచోడు అనిపించుకునే ప్రయత్నం చేశా, సక్సెస్ అయ్యా. వీడు దుర్మార్గుడు అని ప్రతిపక్షాలు భావించి రాజశేఖర రెడ్డి భావించుండొచ్చు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఈ ప్రజలు వీడు మావాడు మంచోడు అనుకున్నారు, 86,000 మంది ఓట్లేశారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో కాబట్టి డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాకు మంచి చేయడానికి అందొచ్చే ఏ అవకాశాన్నైనా అందిపుచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో మీ తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ టీఆర్ఎస్లోకి వెళ్తుంటే అప్పుడు కేసీఆర్ భయపెట్టి వాళ్ళని పార్టీ వైపు లాక్కుంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు వలసల్లో కార్యక్రమంలో భాగంగా టీడీపీ వైపు చాలామంది వచ్చేస్తున్నారు. అంటే ఈ దాన్ని ఏ విధంగా చూస్తారంటారు? అంటే ఈ కొనుగోలు కాదంటారా? అంటే రాజకీయాలను మీరు ఇక్కడ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తన ఫ్యామిలీలోనే నమ్మకాన్ని ఇవ్వలేకపోయాడు. ఇవాళ షర్మిల ఎక్కడుందని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ చిన్నాన్ని ఎక్కడున్నాడు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరి ఇంతలా తిరిగినటువంటి విజయం ఎక్కడుంది అని అడిగితే 2.5 ఏళ్లలో మీరు ఏం చెప్పగలుగుతారు? రాష్ట్రంలో ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? సో అతను తన కుటుంబాల్లోనే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాడు. నమ్ముకున్న వాళ్ళని అసలు రిటైన్ చేయలేకపోతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభద్రతా భావంతో వాళ్ళు వీడి బయటకు వస్తున్నారు. ఇవాళ ఆయన డిప్యూటీ లీడర్గా ఉన్న జ్యోతిల్ నెహ్రూ బయటకు వచ్చాడు. నువ్వు ఓపెన్గా అని చెప్పాడు కదా, ఏంటి నీ పరిస్థితి, అసలు నువ్వు ఏది మాట్లాడవు, నోరు తెరవు, డిస్కస్ చేయవు, ఎట్లా? ఇప్పుడు రాజకీయాల్లో నాకు ఏం కావాలి? బయటికి వచ్చిన ఏ నేత కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. వ్యతిరేకంగా మాట్లాడక్కర్లే. ఇక్కడ నేను కూడా ఇప్పుడు నేను అన్నది ఏంటంటే పొలిటికల్ పార్టీలో చంద్రబాబును విడిపోయిన వాళ్ళు తిట్టాలనో ఇంకోటి అన్నటువంటిది కాదు, జగన్ని తిట్టాలనో మేము ఎక్స్పెక్ట్ చేయడంలా. ఎందుకు వస్తున్నారు అన్న రీజన్ని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యు ఆర్ నాట్ డెమోక్రటిక్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది ఏంది, కోట్ల రూపాయలు ఇచ్చాడు ఏమైనా, బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. ఏంటి, పని చేసేదానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైనా కోరుకునేది అది. అవకాశం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అన్నప్పుడు ఎందుకు నిలబడతారు? ఇట్ ఈస్ అ క్లియర్, దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ. రాజకీయాల్లో మీరు అటుపోట్లన్నీ చూస్తున్నారంటే మీ రాజకీయ డ్రీమ్ ఏమైనా?
డెఫినెట్గా ఈ రాష్ట్రంలో పయ్యావుల కేశవ్ కంటూ ఒక పేజీ ఉండాలి. అది ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, పయ్యావుల కేశవ్ కంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఉండాలి అనేటువంటిది నా లక్ష్యం.